హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఉప్మా రెసిపీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా ఉప్మా అనగానే గోధుమ రవ్వతో ఎక్కువ మంది చేసుకుంటారు. ఇలా బియ్యం పిండి ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వెనకటికి చాలా మంది ఇలా చేసుకునే వాళ్ళు ఉప్పుడు పిండి అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిందైతే ఒక ఉల్లిగడ్డ, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం నానబెట్టిన శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఒక ప్లేట్‌లో రెడీ చేసుకోవాలి. ఈ బియ్యపిండి రవ్వనైతే ఇలా ఒకసారైతే కొలుచుకోవాలి. మనకి సరిపడా ఎంత అవసరం ఉంటదో అంత కొలుచుకొనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే రవ్వనైతే కొలుచుకోవాలి. ఈ బియ్యపిండి రవ్వని ఎలా తయారు చేసుకుంటారు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా కొన్ని బియ్యం నానబెట్టుకొనైతే ఇసురుకోవాలి. వెనకటికి చాలా మందైతే ఇసురుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అలా ఎవ్వరు చేయట్లేదు. కొంచెం బియ్యం అనేది ఆరిన తర్వాత గ్రైండర్‌లో వేసి పట్టుకున్నా కూడా పట్టుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బావుంటది. పిల్లలు ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అయితే మీరు ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. ముందుగా ఈ ఉప్మా చేయడానికైతే ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాంటి ఉప్పుడు పిండినైతే చాలా తక్కువగా మంది తింటారు. ఎందుకంటే కొంతమందికైతే చేయడానికి ప్రాసెస్ తెలియదు. మరికొంతమందికైతే టేస్ట్ అయితే అంతగా నచ్చదు. కానీ ఈ విధంగా అయితే ఒకసారైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక్కటి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ ఉప్మాలో సీక్రెట్ అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొనైతే వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా అనేది హెల్త్‌కి అయితే చాలా మంచిది. వెనకటికి చాలా మంది ఇలా ఇసురుకొనైతే చేసుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో బద్ధకం ఎక్కువ అయ్యి ఈ ఉప్మా ఎవ్వరు చేసుకోవట్లేదు. కానీ ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. అలాగే చిన్న చిన్నగా క్యారెట్లు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు నానబెట్టుకొనైతే వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇవన్నీ వేసుకుంటేనే. కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు ఇలా శనగపప్పు అయితే వేసుకోవచ్చు. అలాగే శనగలు కూడా ఇందులో వేసుకోవచ్చు. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రవ్వ కొలుచుకున్నాం కదా! అది ఇందులో పోసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలిసేంత వరకైతే ఒక 2 నిమిషాల పాటైతే మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడగొట్టుకోకూడదు. మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటైతే నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇసిరిన రవ్వ వేసుకున్నాం కదా! కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది ఇలా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బావుంటది. మనం బియ్యం ఆరబెట్టుకొని ఇసురుకుంటాము. అలాగే ఇలా వేయించుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటది. ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. అలాగే మనం ఈ నీళ్ళు ఎలా కొలుచుకోవాలి అనంటే ఉప్మాలోకైతే ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రవ్వ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ ఉప్మా అయితే కొంచెం పొడి పొడిగా ఉంటేనే మనకి తినడానికి చాలా బావుంటది. మెత్తగా అయితే గోధుమ రవ్వలాగా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా కొంచెం దొడ్డుప్పు వేసి అయితే ఒక 2 నిమిషాల పాటైతే మసలబెట్టుకోవాలి. నీళ్లు 2 నిమిషాల పాటైతే మంచిగా నెమ్మదిగా మరిగిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ వేయించుకున్న రవ్వ ఈ మరిగిన నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము రవ్వ ఉండలు గట్టకుండా అయితే వెంటనే కలుపుతూనే ఉండాలి. ఇలా గోధుమ రవ్వ లాగానే ఉంటుంది సేమ్. కానీ ఉడికినంక టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇలా పొడి పొడిగా అవుతుంది. ఒక 2 నిమిషాల పాటైతే స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అయితే మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఈ ఉప్మా రవ్వలో కొంచెం వాటర్ తక్కువనే ఉంటేనే పొడి పొడిగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బావుంటది. లాస్ట్‌లో అయితే కొంచెం పొడి పొడిగా అయింది. మీరు కూడా ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చాక ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
చూడండి ఈ వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదా! ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి.